ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ అనేది ఏ నెలలో అంటే ఎలాగో 9వ నెలలో అవుతూ ఉంటుంది, కానీ ఏ వారంలో డెలివరీ అయితే మంచిది అనే దాని గురించి ఈరోజు వీడియో. అండ్ తర్వాత బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా బేబీ హెల్దీగా పుడుతుంది అనే దాని గురించి టాపిక్ అనమాట. సో ఇది కామెంట్ వచ్చింది నిన్నటి వీడియోలో. సో దాని గురించి ఈరోజు మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా మనకి మంత్స్ అనేవి కంప్లీట్గా నెలలు మొత్తం నిండుతాయి అండ్ వారాలు కూడా 42 వీక్స్ దాకా కూడా డెలివరీ అనేది అవ్వకుండా అలానే ఉంటుంది. సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవ్వదు, పెయిన్స్ అనేవి రావు. కానీ మీకు మామూలుగా అయితే 37 వీక్స్కి డెలివరీ అయిందనుకోండి, 40 వీక్స్ దాకా ఆగాల్సిన పని ఏం లేదు. 37 వీక్స్కి డెలివరీ అయినా కానీ ముందు లంగ్స్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిందా లేదా చూసుకోవాలన్నమాట. సో లంగ్స్ అంతా కూడా స్కాన్లో బాగుంది అనుకుంటే మాత్రం మీకు 37 వీక్స్లో బేబీ వెయిట్ 2.5 అండ్ 3 kgs దాకా ఉండి లంగ్స్ ఫంక్షన్ అనేది బాగుంది అండ్ బేబీ కంప్లీట్గా హెల్దీగా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 37 వీక్స్లో మీరు డెలివరీ చేయించుకుంటే బేబీ హెల్దీగానే ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ రోజులు మోసినా నో ప్రాబ్లం. కానీ మనకి వీక్స్ గడిచే కొద్దీ బేబీ గ్రోత్ అంటే వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి నెలలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదిలే, కానీ నెలలు కంప్లీట్గా నిండిన వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది అయ్యేది కొంచెం అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ బరువు 4 kgs దగ్గరగా పోతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీకు 37 వీక్స్కి ఇలా మీరు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మాత్రం మీకు సర్విక్స్ అంతా ఓపెన్ అయ్యి బేబీ పొజిషన్ బాగుంది అండ్ బేబీ లోపల లంగ్స్ ఫంక్షన్ అనేది బాగుంది, మొత్తం కంప్లీట్గా బేబీ హెల్తీగా ఉంది అనుకుంటే మాత్రం 37 వీక్స్కి మీరు డెలివరీ అనేది చేయించుకోవచ్చు. సో మంచి రోజులు చూసి చేయించుకుంటారు కాబట్టి 37 వీక్స్ ఓకే. కానీ కంప్లీట్గా 40 వీక్స్ దాకా మోస్తే ఇంకా మంచిది బేబీ, కానీ నార్మల్ డెలివరీకి కొంచెం కష్టం అవుతుంది, ఇది చూసుకోండి. సో కంప్లీట్గా 37 వీక్స్కి అయితే చేయించుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా సేమ్ ఇలానే 36 వీక్స్కి కూడా చేయించుకోవచ్చు వీళ్ళు, లేదా 37 వీక్స్ తర్వాత అయినా మీరు చేయించుకోవచ్చు. కానీ అంతకు మించి అంటే 8వ నెల లోపు 8వ నెల ఎండింగ్లో ఇలా చేయించుకోవడం మంచిది కాదు. 9వ నెల పడ్డాక ఒక వారం రోజుల తర్వాత చేయించుకుంటే బెటర్. 9వ నెల పడడం అంటే 36 వీక్స్, ఒక 1 వీక్ అంటే 37 వీక్స్. సో దాదాపుగా 36 వీక్స్ కంప్లీట్ అయినాక మీరు డెలివరీ చేయించుకుంటే బేబీ వెయిట్ అండ్ లెంత్ బాగుంది, అంత హెల్తీగా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవచ్చు. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ 40 వీక్స్ దాకా ఉంటే సెకండ్ ప్రెగ్నెన్సీ తొందరగానే అయిపోతూ ఉంటుంది అనమాట. కొంతమందికి సెకండ్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. సో ఎలా అయినా కానీ లోపల బేబీ వెయిట్ అండ్ లెంత్ అనేది చూసుకోండి, చూసి మీకు ఎప్పుడు డెలివరీ చేయించుకున్నా నో ప్రాబ్లం. సో 37 వీక్స్ అయితే ఖచ్చితంగా మోయాల్సిందే బేబీని. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఏ వారంలో డెలివరీ అయితే బేబీ హెల్దీగా ఉంటుంది అనే కామెంట్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.